చాలా వీళ్ళందరూ కూడా సజ్జల రోజా వీళ్ళందరూ వీళ్ళ నాయకుడి యొక్క మార్గంలో నడుస్తూ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఒక్కొక్కరు మాట్లాడేది. ఆమె ఏమంటుంది? మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై దాడులు జరగటం సిగ్గుచేటంట. అమ్మ రోజా, మన టైంలో 5 సంవత్సరాలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం సాగింది కదా వైసీపీ పాలన. అప్పుడు 2 హోంమంత్రులు చేశారు కదా. మరి సుచరిత వనిత చేశారు కదా. మరి సుచరిత ఏమో అలా దిశ చట్టము అక్కడ సెంట్రల్ లో ఆమోదం చేయకుండానే ఆమోదం పొందింది. 3కి ఉరిశిక్ష వేసామని చెప్పింది. ఎవరికి వేశారమ్మో సార్ చెప్పండి, రికార్డులు పెట్టండి. మరి ఇంకొక హోంమంత్రి చేసిన వనిత ఆవిడేం చెప్పారు? తాగిన మైకంలో రేపులు చేసేశారు. మీ వైసీపీలో హోంమంత్రులు మాట్లాడారమ్మా ఇవన్నీ. తాగిన మైకంలో రేపులు చేశారు, కావాల్సుకుని రేపులు చేయలేదట. అయినా తల్లుల పెంపకం సరిగ్గా లేక ఈ రేపులు జరుగుతున్నాయని స్వయాన ఆన్ రికార్డ్స్ అమ్మ ఇవన్నీ ప్రజలందరూ విన్నారు. తల్లుల పెంపకం సరిగ్గా లేక రేపులు జరుగుతున్నాయంట, తాగిన మైకంలో రేపులు చేశారంట. ఇవన్నీ మీ టైంలో వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రులు మాట్లాడారమ్మా. గన్న కంటే ముందు నేను వస్తానన్నారు కదా జగనన్న అన్నాడు. మరి మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయి? 2 లక్షల పైచీలకు జరిగినాయి కదా వైసీపీ ప్రభుత్వంలో. ఎక్కడన్నా వచ్చారా రోజా? ఎందుకు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడతారు? నువ్వే అంటావు నీ నోటితో 1-2 రేపులకే ఏదో జరిగిపోయినట్టు మాట్లాడేస్తున్నారని. రికార్డ్స్ ఉన్నాయి. అంటే 1-2 రేపులకి ఏదో జరిగిపోయినట్టు మాట్లాడేస్తారా? అదొకసారి మన ఇంట్లోనో మన బంధువులకో మనకు తెలిసిన వాళ్ళకో అట్లాంటి దురదృష్టకరమైన దారుణమైనటువంటి సంఘటన జరిగితే మనకు బాధ తెలుస్తుంది. బయట వాళ్ళకి జరిగితే మనం లైట్గానే తీసుకుంటాం. అట్లానే నీ మాటలు ఉన్నాయి. నోటికి ఏది వచ్చేస్తే మనం ఏదో జబర్దస్త్ కదా చూసేస్తున్నారో జనం, మనం ఏది మాట్లాడేసి వెళ్ళిపోద్ది, పబ్లిక్ అయిపోద్ది, పబ్లిసిటీ వచ్చేస్తుందని పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. వాస్తవాలు ఎక్కడికి పోవు. మనం మాట్లాడి ప్రతిదీ కూడా రికార్డ్స్ ఉంటాయి. మీ టైంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా రికార్డ్స్ ఉన్నాయి, ఎక్కడికి పోవు. మాడు పగలగొట్టి మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు 11 సీట్లతో. మీకు మైండ్ పోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మహిళల్ని ఇలాగ అవమానిస్తుంటే ఒక మహిళగా నువ్వు ఖండించాలి. మరి సెలబ్రిటీ కదా, సెలబ్రిటీ అయినప్పుడు నీకు పబ్లిసిటీ పిచ్చి, పబ్లిసిటీతో నువ్వు ఖండించాలి కదా. నీ పబ్లిసిటీ కోసమే నువ్వు ఖండించాలి కదా. ఇంత దారుణంగా సాక్షి డిబేట్ లో మహిళల గురించి ఎందుకు ఇలా పెట్టారు, ఇది కరెక్ట్ కాదని. మరి భారతిరెడ్డి గారు అన్నప్పుడు మేము ఖండించాం, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాం కదా. దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసింది మీరు. మీ ఇష్టం వచ్చినట్టు మహిళలకు అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయకుండా చట్టాలన్నీ నిర్వీర్యం చేసేశారు వైసీపీ టైంలో. ఈ రోజున మీరు నీతులు మాట్లాడుతున్నారు.